ఏపీ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నెక్కల్లు గ్రావిటీ కెనాల్ పనులు, శాఖమూరి రిజర్వాయర్ పనుల్ని పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ని నెదర్లాండ్స్ వారి వద్ద డిజైన్ చేయించినట్టు మంత్రి తెలిపారు. ఇటీవల వర్షాల వల్ల కొంత పనులు ఆగాయని, మళ్లీ పనులు స్పీడ్ అందుకున్నాయని అన్నారు. మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయ్ చంద్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఏ విధంగా అనే దాని మీద రెగ్యులర్గా మంత్రి నారాయణ పరిశీలించడం జరుగుతోంది. మంత్రి నారాయణ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మళ్ళీ సింగపూర్తో మీరు ఏదైతే గ్యాప్ వచ్చిందో, కట్ అయిందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఇటీవల సింగపూర్ కూడా మీరు వెళ్ళారు, సీఎం గారు కూడా వెళ్ళారు. అక్కడ సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ ఈ సంబంధాలను ఏ విధంగా కొనసాగించేందుకంటే రాజధాని అభివృద్ధి కోసం వారిని ఏ విధంగా తీసుకురాబోతున్నారు? అంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అదొక కంట్రీ, సింగపూర్ డెవలప్డ్ కంట్రీ, మనదొక స్టేట్. వీళ్ళు పోయి అక్కడ ఇంటరాగేషన్ చేయడం వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారండి. ఆ రిలేషన్ దెబ్బతినింది. దానివల్ల పునరుద్ధరించడం కోసంగా సీఎం గారు అక్కడికి పోవటం, ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ని కలిశారు. నేషనల్ పార్క్స్ అంటారు, ఎన్ పార్క్స్ అంటారు. ఆ రాష్ట్రం గ్రీనరీలో చాలా గ్రీన్ అండ్ బ్లూ చాలా ఎక్సలెంట్గా చేసింది. వాళ్ళతో యాక్చువల్గా అనేక దఫాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా డిస్కస్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు అఫిషియల్గా లెటర్ రాయమన్నారు. సిఆర్డే కమిషన్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇమీడియట్గా ఆయన లెటర్ రాస్తారు. రాస్తే వాళ్ళు 10-15 రోజుల్లో వాళ్ళ టీం వస్తుంది. వాళ్ళతో డిస్కస్ చేసి అమరావతి క్యాపిటల్ సిటీలో ఈ గ్రీన్ అండ్ బ్లూ ఎలా ఇంకా బెటర్గా చేయాలా. ఎందుకంటే సింగపూర్ సిటీకి వచ్చే ఆదాయంలో టూరిజం ఎక్కువ ఉంటుంది, టూరిజం. అందుకని అమరావతి క్యాపిటల్ సిటీ కూడా ఇది ఒక టూరిజంగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఏం చేశారు. కాబట్టి ఆ డైరెక్షన్లో పోవడానికి యాక్చువల్గా వాళ్ళని ఇన్వైట్ చేశాం. సార్, డిసిప్లిన్కు, హానెస్టీకి సింగపూర్ అనేది మారుపేరుగా చెప్పొచ్చు. ఎవరికి లేనంత క్రెడిబిలిటీ వారికి ఉంది. ఈ ఇటీవల జరిగినటువంటి పరిణామాలతో వాళ్ళు హర్ట్ కావడము, తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఆ చర్చల మధ్య వాళ్ళ ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు? అంటే వాళ్ళ గత ప్రభుత్వం చేసిన పనిని వాళ్ళు యాక్చువల్గా చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వం ఇలా చేసింది, ఇలా ఇబ్బంది పెట్టిందని. దానికి హర్ట్ అయ్యారు. దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. అందుకనే ప్రజలు 11 సీట్లకే కన్ఫర్మ్ చేశారు 175లో. నేతలతో మీరు ఈ దీనికి సంబంధించిన రాజధాని అభివృద్ధి కోసం వారి పార్ట్నర్షిప్ను మీరు చర్చించడం జరిగింది. వారి నుంచి ఎటువంటి హామీ వచ్చింది? అంటే యాక్చువల్గా అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఎన్ పార్క్స్, నేషనల్ పార్క్స్ మీద చేసామండి. అది కాకుండా బిల్డింగ్స్ కూడా యాక్చువల్గా వాళ్ళ దగ్గర బిల్డింగ్ ఏంటంటే 83% బిల్డింగ్స్ సింగపూర్లో గవర్నమెంట్ కడుతుంది. వాళ్ళ గవర్నమెంట్ కట్టి పబ్లిక్ ఇస్తుంది. ఓన్లీ 17% ప్రైవేట్ వాళ్ళకు ఉండేది. సో వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళ సాలిడ్ వేస్ట్, వాళ్ళ లిక్విడ్ వేస్ట్, ఇవన్నీ కూడా స్టడీ చేయడం జరిగింది. దానికి సింగపూర్ ప్రభుత్వంతో ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే దర్యాప్తు కోసం వాళ్ళకి అక్కడికి వెళ్ళడం జరిగిందో దాని మీద వాళ్ళు హర్ట్ అయ్యి కొంతమేరకు అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వాళ్ళకి సంబంధాలు కట్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి నారాయణ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీరు వెళ్ళి అక్కడి అధికారులతోనూ అక్కడి నేతలతో మాట్లాడడం, అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపినందువల్ల కొంత సానుకూలంగా మంచి స్పందన లభించిందని చెప్తున్నారు. వారు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని కూడా చెప్తారు. మొత్తానికి రాజధాని పనులు సింగపూర్ ప్రభుత్వ సహకారంతో మరింత వేగవంతం చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, అమరావతి.